తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు ఒకే దశలో రేపు ఓటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 234 శాసనసభ స్థానాలకు 4023 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 443 మంది మహిళలున్నారు. సుమారు 5.73 కోట్ల మంది ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 75,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. వయోవృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం ఎన్నికల సంఘం ఇప్పటికే ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. ఈ ఎన్నికల్లో తమిళనాట బహుముఖ పోరు నెలకొన్న ప్రధాన పోటీ మాత్రం డీఎంకే కూటమి, ఎన్డీఏ, టీవీకే మధ్యే. తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రిక కళగం తన సత్తా చాటడానికి సిద్ధమైంది. సెక్యులర్ డెమోక్రటిక్ అలయన్స్లో భాగంగా అధికార డీఎంకే 164 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాలు కాంగ్రెస్ ఇతర పక్షాలకు కేటాయించింది. వరుసగా 4వసారి కొలత్తూరు నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోటీ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చపాక్ తిరువళ్లకేని, సెంథిల్ బాలాజీ కోయంబత్తూర్ సౌత్ నుంచి బరిలో ఉన్నారు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి సిట్టింగ్ స్థానం ఎడప్పాడి నుంచి పోటీ చేస్తుండగా బీజేపీ నేతలు ఎల్ మురుగన్, తమిళసై సౌందరరాజన్ కూడా బరిలో ఉన్నారు. టీవీకే మొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తుండగా విజయ్ పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అటు పశ్చిమ బెంగాల్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 16 జిల్లాల పరిధిలో 152 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. 1478 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బెంగాల్లో 6.82 కోట్ల మంది ఓటర్లు ఉండగా మొదటి విడత ఎన్నికల్లో సుమారు 3.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 40,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 10,361 పోలింగ్ కేంద్రాలను పూర్తిగా మహిళా సిబ్బందితోనే నిర్వహించనున్నారు. పూర్తిగా కేంద్ర బలగాల పహారా మధ్య బెంగాల్ ఓటేస్తోంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు సుమారు 2.5 లక్షల మంది సాయుధ సిబ్బందిని ఎన్నికల సంఘం మోహరించింది. 8,000 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు అధికారులు. మాల్డా, ముర్షిదాబాద్, ఉత్తర దీనాజ్పూర్ జిల్లాలలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. బెంగాల్లో కేంద్ర బలగాల మోహరింపుపై సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మిలిటరీ రూల్ కనిపిస్తోందంటూ మండిపడ్డారు. హై వోల్టేజ్ అసెంబ్లీ ఫైట్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. కాంగ్రెస్ లెఫ్ట్ కూడా బరిలో ఉన్నాయి. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది. సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఇక్కడ నువ్వా నేనా అంటున్నారు. తొలి విడతలో బీజేపీ నుంచి దిలీప్ ఘోష్, స్వపన్ దాస్ గుప్తా, అటు టీఎంసీ నుంచి జగదీష్ చంద్ర బసునియా, సూర్యకాంత్ డోలాయ్, సత్యజిత్ బర్మన్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 284 మంది అభ్యర్థులను ప్రకటించగా తొలి విడతలో అధీర్ రంజన్ చౌదరి, మౌసమ్ నూర్, మాధవ్ రాయ్ వంటి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బెంగాల్లో మిగిలిన 142 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.